Hi everyone, welcome to the review of the movie Srinivasa Mangapuram, acted by Jai Krishna Gattamneni. సో మహేష్ బాబు గారి వన్ అండ్ ఓన్లీ సన్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హీరోగా. అంటే ఇది ఫస్ట్ మూవీ కాదు. హీరోగా ఫస్ట్ మూవీ. బట్ జై కృష్ణ 'వన్ నేనొక్కడు' మూవీలో చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. అంటే మహేష్ బాబు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు. 'వన్ నేనొక్కడినే' మూవీలో. సో ఇది సెకండ్ మూవీ. బట్ హీరోగా ఫస్ట్ మూవీ. అయినప్పటికీ కూడా చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, సో 'వన్ నేనొక్కడు' మూవీలో ఇప్పటికి కూడా సో చిన్నప్పుడు క్యారెక్టర్‌నే చూసినట్టుగా అనిపిస్తుంది మూవీలో. సో మూవీలోకెళ్ళిపోదాం. స్టోరీలోకెళ్ళిపోతే హీరో హీరోయిన్‌ని లవ్ చేస్తాడు. యాక్చువల్‌గా హీరోయిన్ లవ్ చేస్తది. సో తర్వాత హీరో లవ్ చేస్తాడు. కొన్ని ఒక ఫైట్‌లో అంటే హీరో మీద రౌడీలు అటాక్ చేసే టైంలో హీరోయిన్ మెమరీ లాస్ అయిపోద్ది. తన తలకు తగిలిన గాయంతో హీరోయిన్ ముందు విషయాలన్నీ మర్చిపోతది. సో దాంతో తన ప్రేమ విషయాన్ని కూడా మర్చిపోవడంతో చివరికి హీరో ఫైట్ చేసి తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా? సో మధ్యలో ఈ స్టోరీ అంతా ఉంటదన్నమాట. సో స్టోరీ కాస్త పక్కన పెడితే మూవీ యాక్టింగ్ విషయానికొచ్చేసరికి 'జయకృష్ణ' ఫస్ట్ మూవీ కాబట్టి సో ఇంకా తన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఓకే. మహేష్ బాబు గారి సన్ కాబట్టి ఓకే. మూవీ అయితే పాజిటివ్‌గానే ఉంది. బట్ కొన్ని కొన్ని పాజిటివ్స్ కన్నా నెగెటివ్స్ మనకెక్కువగా కనిపిస్తాయి మూవీలో. సో మాట్లాడుకుందాం. ఆహ్, పాజిటివ్ వచ్చేసరికి 'జయకృష్ణ.' సో 'జయకృష్ణ' మూవీ మొత్తం చూసేటప్పుడు నాకొకటే మహేష్ బాబు గారి మేనరిజం మెయిన్‌గా కనిపించింది. మహేష్ బాబు గారి మేనరిజాన్నే మొత్తం ఎలివేట్ చేశారు. మహేష్ బాబు గారినే చూసినట్టే ఉందింక మూవీలో. అదే డైలాగ్స్ డెలివరీ గాని, అలాగే కొన్ని కొన్ని సీన్స్‌లో బిహేవియర్ అంతా కూడా మహేష్ బాబు గారిని చూసినట్టే ఉంది. నరేష్ గారు, బ్రహ్మాజీ గారు ఉన్నంత సేపు కొద్దిగా ఫన్ జనరేట్ చేస్తారు మూవీలో. అదొకటి నాకు బా నచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా బోరింగ్ అనిపిస్తది. అంటే ఏదో ఒక మూవీ ఎంత చూసినా సరే ఇంక అలా ఎళ్ళడమే తప్ప హైపొచ్చే సీన్స్ ఏమి రావు. బట్ ఇంటర్వెల్‌కొచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటది. సో, అది నాకు కొంచెం బా అనిపిస్తది. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం మోహన్ బాబు గారి ఎంట్రీ ఉంటది. నేను అసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మోహన్ బాబు గారి ఎంట్రీ ఆ రేంజ్‌లో ఉంటదని. సో, మోహన్ బాబు గారి ఎంట్రీ చాలా బావుంటది. సో, సీనియర్ యాక్టర్ అంటారు. సో, సీనియర్ యాక్టర్ వల్ల సో, అదే సీనియర్ యాక్టర్స్ అంటే సో, ఏదైనా సీనియర్ అంటారు కదా! సో, అదక్కడ మోహన్ బాబు గారి ఎంట్రీ మూవీకి పెద్ద ప్లస్సు. ఆయన ఎంట్రీ తర్వాత మూవీ బావుంటది. సో, కొన్ని కొన్ని సీన్స్ కూడా బానుంటాయి. ఇంటర్వెల్ తర్వాత ఆహ్, మోహన్ బాబు గారి ఎంట్రీ ఇంకా అక్కడితో కొంచెం మూవీ కొంచెం ఒక ఇంత పెరుగుతది. తర్వాత క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ గాని కొన్ని బావుంటాయి. సో, ఇది ఓవరాల్‌గా మూవీ. ఇక మూవీకి ఏదైనా కొద్దిగా నెగటివిటీ ఉందంటే హీరోయిన్ అసలు చాలా వరస్ట్. ఆ హీరోయిన్ తప్ప ఇంకెవరైనా పెట్టుంటే బాగుండేదో అనిపిస్తుంది. సో, ఒక ఎక్స్‌ప్రెషన్స్ గాని అన్ని విధాలుగా హీరోయిన్ మైనస్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. కొన్ని మంచి సీన్స్ ఉంటాయి. సో, దానికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడదక్కడ. ఆ సీన్స్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడితే వేరే లెవెల్‌లో ఉంటది ఆ సీన్స్. సో, అక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు మనకు బాగా డిసప్పాయింట్ చేస్తది. ఇక సాంగ్స్ 'అల్లెల్లే' సాంగ్ బావుంటది. లాస్ట్‌లో ఫైనల్ సాంగ్ ఒకటుంటది. కొంచెం ఎమోషన్స్ పండించే సాంగ్ ఒకటుంటది. సో, ఆ 2 తప్ప సాంగ్స్ అన్నీ ఆహ్, వరస్ట్. 'అల్లెల్లే' సాంగ్ బావుంటది. దానికి తగ్గట్టుగా కొంచెం మేకింగ్‌లో కొంచెం రిచ్‌గా తీసుంటే సాంగ్ ఇంకా బావుండేది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పూర్. మేకింగ్ కాస్టు ఆహ్, మేకింగ్‌లో కాంప్రమైజింగ్ బాగా కనిపిస్తది మనకి. ఎందుకంటే కొన్ని సాంగ్స్ కనుక బాగా ఎలివేట్ చేసి సెట్స్ అయి బాగా యేసుంచి కొంచెం సాంగ్స్ బాగా ఖర్చు పెట్టుంటే ఆహ్, సినిమాలో కొద్దిగా బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మరీ చెత్తగా ఉంటాయి. మరి అంటే సూపర్ స్టార్ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేసి చాలామంది మూవీకెళ్తారు. 'మహేష్ బాబు' గారి కొడుకంటే మినిమమ్ ఉంటది. సో, ఆ మినిమమ్ అయినా సరే ప్రొడక్షన్ వాల్యూస్ పాటించలేకపోయారనే ఫీలింగ్ కలుగుతదనమాట. సో, ఇది ఓవరాల్‌గా అన్ని విధాలుగా మూవీ ఓకే. బట్ సూపర్ స్టార్ రేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్తే మాత్రం అంతైతే ఉండదు. బట్ ఫస్ట్ మూవీ కాబట్టి 'జయకృష్ణ' బానే చేశాడు. సో, ఇంకా తన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఓవరాల్‌గా ఇది మూవీ.